42% రిజర్వేషన్లు ఇస్తేనే స్థానిక సంస్థలకు ఎలక్షన్లోకి వెళ్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలకు మాత్రం పెద్ద అన్యాయమే చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు బీసీలందరికీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే మాత్రం ఊరుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ భవన్ వేదిగా బీసీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వరు. ఏదైతే ఆర్డినెన్స్ పేరిట లేకపోతే అసెంబ్లీలో బిల్లుల పేరిట ఈరోజు అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత బీసీ బిల్లును 2 సార్లు కూడా పంపి రాష్ట్రపతి చేతిలో ఉన్న తర్వాత ఈరోజు ఆర్డినెన్స్ అని పేరిట లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో సెప్టెంబర్ 31 లోపున కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టాలి అని వచ్చినటువంటి ఒక వార్త నేపథ్యంలో కూడా ఈరోజు బీసీలకు దోకా ఇచ్చేందుకు, బీసీలకు అన్యాయం చేసేందుకు ఒక ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ పేరిట కూడా నిన్న జరిగినటువంటి మంత్రిమండలిలో ఒక సమావేశం తీసుకుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత సుమిత్రానంద్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు చూస్తూ ఉన్నారు, మొత్తానికైతే అన్ని దోకలు, మహిళలకు దోకా, రైతులకు దోకా, ఈరోజు బీసీ బిడ్డలకు దోకా. ఎట్లా చూడొచ్చు దీన్ని? నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ఆర్డినెన్స్ పేరిట బీసీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు అన్నట్టు సమాజంలోని యావత్తు తెలంగాణను మోసగిస్తున్నట్టు, అన్ని వర్గాలను మోసగిస్తున్నట్టు, ఇవాళ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని మోసం చేసి ఇవాళ ఆర్డినెన్స్ పేరుతో ఆటలాడుతూ కాకమ్మ కథలు చెప్తూ ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగకుండా మరి ఇటు బీఆర్ఎస్ మీద నెపం నెట్టడానికి, ఎవరు కోర్టుకు వెళ్ళినా బీఆర్ఎస్ మీద నెపం నెట్టడానికి, ప్రజల్లో బీఆర్ఎస్ని బద్నాం చేయాలని తాను ద్రోహం చేస్తూ, బీసీలకు తాను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తూ అన్ని మాటలు, అన్ని డిక్లరేషన్లు ఒక్కో ప్రాంతానికి వెళ్ళి అట్లాగే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు అనేక హామీలు ఇచ్చి మరి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు ఇస్తారు అని చెప్పి దానికోసం కొండను దవ్వి ఎలుకని తెచ్చినట్టుగా ఈ ఆర్డినెన్స్ ప్రక్రియ 160 కోట్లు పెట్టి మరి కులగణన చేస్తిరి, డెడికేషన్ కమిషన్ వేస్తే వారం రోజుల్లోనే కమిషన్ రిపోర్టు. మరి అది ఎక్కడ బయట పెట్టకపోతే దాని మీద ఎక్కడ చర్చ లేదు. ఏం జరిగింది ఏంటి, మరి క్రిస్టియన్ల జనాభా అసలే చూపించలేదు, ముస్లింల జనాభా ఇందులోనే కలిపినరు, ఏది ఒక స్పష్టత లేదు. వీళ్ళు చేసినటువంటి ఈ 1.5 ఏడాదిన్నర కాలంలో చేసినటువంటి ప్రక్రియలో ఒక్క శాతం కూడా స్పష్టత లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ భాగవతం ఇదంతా కొండను దవ్వి ఎలుకని తెచ్చినట్టే ఉన్నది. ఆర్డినెన్స్ ఏదలుచుకుంటే ఇంతకాలం జాప్యం ఎందుకు, ఈ డెడికేషన్ కమిషన్ ఎందుకు, కులగణన ముందే మేము అప్పుల పాలైంది రాష్ట్రం అది ఇది అని చెప్పి, అప్పు పుడతలేదని చెప్పి, కోసుకొని తింటారా అని చెప్పి ప్రశ్నించినోడివి 1,60,000 కోట్లు పెట్టి కులగణన చేసి ఏం సాధించినవు, దానివల్ల వచ్చిన ఒనగోడిన ప్రయోజనం ఏంటి? రాష్ట్రం నెత్తిన ఖర్చు తప్ప, అదనపు ఖర్చు తప్ప మరి ఏమి బీసీల పేరుతో నువ్వు తెలంగాణకు చేసినటువంటి ఏ మేరకు న్యాయం చేసినావు? అటు తెలంగాణకు నష్టము, ఇటు బీసీలకు నష్టము, అన్ని వర్గాలకు, అటు మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, తెలంగాణలోని సబ్బండ వర్ణాలకు మోసం చేస్తూ ఆ క్రమంలోనే బీసీల అణచివేత ఇవాల్టిది కాదు. స్వతంత్ర భారతదేశంలో ఈ కాంగ్రెస్ అత్యధిక శాతం పాలించినటువంటి కాలంలో అడుగడుగున బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నది. తమిళనాడు తరహా మరి రాజ్యాంగంలో చేర్చకుండా ఈ రకంగా నాటకాలు ఆడడం కాంగ్రెస్, బీసీలను ఏమర్పాటుకు గురి చేయడం, ఏమార్చొచ్చు అనేటువంటి భ్రమలో ఉండడం అయితే తప్పకుండా బీసీలు గుర్తిస్తూ ఉన్నారు, బీసీలు చైతన్యంతో ఉన్నారు, బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ బీసీల పేరుతో చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడ, ఈ కుట్ర యావత్తు సమాజం వీళ్ళే అంటారు. ఒకరు రెడ్డిలకు మేము దూరం కాదు, రెడ్డిలకు అదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రెడ్డిలకు అవకాశం తక్కువని కాదు, రెడ్డిలు మా వాళ్ళే అంటారు, మేము బీసీలకు ఇస్తున్నామని వీళ్ళు అంటారు. ఇదిగో చూడండి, అతను నమ్ముకోమని కోడల్ని గొలుసుకోమనే చర్య, ఇటు చేస్తలేమని ఆ వర్గాలకు, ఇటు చేస్తున్నామని ఈ వర్గాలకు. ఈ అదర్ దెన్ క్యాస్ట్ ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసిన మేము బీసీలకు చేస్తలేమో మీ పక్షాన ఉన్నామని చెప్పే ఉద్దేశం. ఇటు బీసీలకు మేము ఇగో ఆర్డినెన్స్ తెచ్చినాం మీ పక్షాన ఉన్నాం. కానీ ఇద్దరు కూడా వీళ్ళ నాటకాన్ని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు డ్రామాలను, కుయుక్తులను అందరూ అర్థం చేసుకుంటున్నారు, చీకొడుతున్నారు. యావత్తు తెలంగాణ సమాజం వీళ్ళను చీకొట్టి తీరుతుంది. తప్పకుండా బీసీలు అన్ని వర్గాలు, అటు ఓసీలు కూడా వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలను, డ్రామాలను వాళ్ళు కూడా గుర్తించిండ్రు. అందరికీ అన్యాయం చేస్తున్నటువంటి వీళ్ళను రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, సబ్బండ వర్గాలకు, పాపం పేదల ఇండ్లు కూలుస్తూ ఏ రకంగా చూసినా
ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదు, ప్రజా కంటక పాలన. ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో చూస్తున్నాం మనం. ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ చేయకుండా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఈ ప్రభుత్వం పోతే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది అంటే మీరు ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాడగలుగుతారు? అది చర్చించడానికి మేము సమావేశం కాబోతున్నాం. పార్టీ నిర్దేశం ప్రకారం మేము అయినప్పటికీ బీసీల పక్షాన మేము బీసీ బిడ్డలుగా, బీఆర్ఎస్లో ఉన్న బీసీ బిడ్డలుగా మేము గళమెత్తుతాం. తప్పకుండా అడుగడుగున ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వంచక తీరును, బీసీలను వంచిస్తున్నటువంటి తీరును ప్రశ్నిస్తాం. ప్రజాక్షేత్రంలో అటు స్థానిక సంస్థల్లో ప్రజాక్షేత్రంలోకి వీళ్ళు ఎట్లా అడుగు పెడతారో తప్పకుండా మేము చూస్తాం, ప్రశ్నిస్తాం. దీంతో పాటు తెలంగాణ సమాజంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యలో నడుస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఏ పార్టీ ఎంత మేలు చేసిందో లేకపోతే ఏ పార్టీ కీడు చేసిందో అని చెప్పి సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రికి లేకపోతే కేటీఆర్ కూడా సవాల్ విసిన సంగతి వాస్తవం. ఈయన స్వీకరించిన మాట వాస్తవం, ఆయన మళ్ళా అక్కడ పోకపోవడం వాస్తవం. మళ్ళీ నిన్న అవసరమైతే నేను ఫామ్ హౌస్కే పోతా, అవసరమైతే నా మంత్రి మండలిని తీసుకొని పోతా, నేనే పోతా అంటున్నాను. దీన్ని ఎట్లా చూడొచ్చండి? చిత్తశుద్ధి లేని మాటలు ఇవన్నీ కూడా. సంకల్ప ఇది లేదు చెయ్యాలనేటువంటి, నిజానికి ఆయన అన్ని మాటల్లాగా ఈ ఎన్నికలకు ముందు ఏదైతే అబద్ధాలు ఆడుతున్నాడో, ఎన్నికల తర్వాత అయితే ఏదైతే అబద్ధాలు ఆడుతూ కాలం గడుపుతున్నాడో అదే తరహాలో ఇది జరగబోతుందా అని ఒక సవాల్ ఖర్గే ముందర తొడగొట్టి సవాల్ విసిరి, మోడీ గారికి సవాల్ విసిరి, కిషన్ రెడ్డి గారికి సవాల్ విసిరి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు వస్తారా అని సవాల్ విసిరి డాంబికాల్ వాళ్ళకి మేకపోతు గాంభీర్యం ఏమైపోయి రాకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాలు ఫామ్ హౌస్కే వస్తానని. ఏం అక్కర్లేదు, ప్రజలకు చేసి చూపించండి. ప్రజలకు తెలుసు కదా, ఎక్కడికి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి, మీ ఊరికి వెళ్ళి, మీ స్వగ్రామంకి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా లేదా మరో గ్రామంకి వెళ్ళి ప్రజలను అడగండి. కేసీఆర్ గారితో చర్చ అవసరం లేదు, ఒక పౌరుడు చాలు. రేవంత్ రెడ్డి గారితో చర్చించడానికి సాధారణ తెలంగాణ పౌరుడు చాలు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు రైతులకు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా వెన్ను విరిచింది. ఎక్కడ కూడా ఏ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పలేరు, ఏ ఎన్నికల హామీగా కూడా చెప్పలేరు. రైతు బంధు ఇస్తానని కానీ లేదా రైతు బీమా ఇస్తానని కానీ చెప్పలేదు, ఎన్నికల కోసం వాడుకోలేదు. అయినప్పటికీ వ్యవసాయ స్థిరీకరణ చేయాలి. తెలంగాణ ఆంధ్ర వలస పాలకుల చేతుల్లో మరి అడుగడుగున అన్యాయానికి గురైంది తెలంగాణ వ్యవసాయము. మీకు వ్యవసాయం చేత కాదని వీళ్ళు ఎక్కిరించిండ్రు. ఇట్లాంటి వాళ్ళకు సమాధానం చెప్పడానికి నా రైతన్నలకు వెనుదనుగా నేను ఉంటా, తెలంగాణ వ్యవసాయానికి వెనుదనుగా నేను ఉంటా అని చెప్పి మాట మాత్రం చెప్పకున్నా మరి రైతు బంధు ఇచ్చి, రైతు బంధువై అలాగే పెట్టుబడి సాయము రైతు బంధు పేరుతో ఇచ్చి, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చి, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి, ఈ రకంగా అన్ని రకాలుగా బీమా, రైతు బీమా ఇచ్చి రైతుకు వెన్నుదన్నుగా నిలబడి వెన్నెముకగా నిలిచినటువంటి కేసీఆర్ ఎక్కడ, అడుగడుగునా మోసగించిన రేవంత్ రెడ్డి ఎక్కడ. ఒక పౌరుడు చాలు చర్చకు. కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ అవసరం లేదు, నేనో ఇంకొకరో అవసరం లేదు. సీఎం గారు స్వయంగా సాధారణ పౌరులు, ఆ పౌరులకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది, పౌరులు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. పౌరులతో చర్చ చేయండి, సరిపోతుంది. ఏ ఒక్క పౌరుడు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క వ్యవసాయదారుని ఎవరినన్నా ఎంపిక చేసి ఎవరి పాలన బాగున్నది, నిరుద్యోగిని ఒక్కరిని ఎవరినన్నా ఎంపిక చేసి ఎవరి హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ జరిగింది, ఎవరు మోసగించిండ్రు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి నిరుద్యోగులను వంచింది ఎవరు? తప్పకుండా పౌరులే సమాధానం చెప్తారు, ప్రజలే సమాధానం చెప్తారు. రైట్ సుమిత్రానంద గారు.